గత 4 దశాబ్దాల పైగా సాగుతున్నటువంటి దాంట్లో దీని అర్థం ఇది. అయితే ఈ స్వామి పరమమాహేశ్వర స్వరూపుడు, తర్వాత సచ్చిదానంద గురుమూర్తి. అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను అని అన్నప్పుడు ఈ జరగబోయే సత్సంగం అంతా మనం చేయం, ఆయన చేస్తారు, మనం వింటాం. ఇంతే. ఈ శరణాగతి భావంతో గనక మనం ఉండగలిగినట్లయితే మనకు తెలియని అనేక రహస్యాలు, అనేకమైన విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి, అవగతమవుతాయి. మనకు కూడా లోపలెక్కడన్నా సందేహాలు పొరలలో దాగి ఉన్నట్లయితే అవన్నీ నశించిపోతాయి, సమసిపోతాయి. కాబట్టి మనం ఎవరిని ఆహ్వానం చేసుకోవాలంటే గురువు అంటే మనం చెప్పుకున్నాం, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని. ఈశ్వరుడు, గురువు, ఆత్మ 3 భిన్నంగా కనిపించిన వాళ్ళు ముగ్గురు ఒకటే. ఎప్పటికైనా కంటితో చూడవలసినటువంటి పరమాత్మని ఎప్పటికైనా తపస్వాధ్యాయ సంపన్న స్థితిలో పట్టుకొని అదేమిటో కనుగొనటానికి, ఒకటి కనటానికి, రెండవది కనుగొనటానికి మధ్య 2 కలిసిన స్వరూపం ఏదన్నా ఉంటే అది నిజమైనటువంటి గురుస్వరూపం. గురువు వేషం కాదు, గురువుగా ఉండాలి, గురువుగా జీవించాలి, గురువుగా 10 మందికి సత్యం చెప్పాలి, అన్వర్థం చెప్పకూడదు. దాంట్లో మన వేదంలో కూడా వేదం చదవాలి. ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారు, సాయంకాలం మనకి వేద స్వస్తి అని చదువుతారు. వాళ్ళు ఎలా చదువుతున్నారు అని గనక ఆలకించినట్లయితే అద్భుతంగా చదువుతున్నారు. మరి ఏమిటా అద్భుతం అంటే, నా శీఘ్రీ తొందరగా చదవరు, నా శిరఃకంపి తలకాయ అటు ఇటు ఊపుతూ, బాడీ అటు ఇటు ఊపుతూ కదలరు, అన్వర్థం చెప్పరు. వారికి తెలిసినంత వరకు పర్ఫెక్ట్గా చెప్తారు. ఇంకా ఏదైనా తెలియవలసి ఉంటే నెమ్మదిగా తెలుసుకుంటారు. కానీ చెప్తున్న దానిలో అన్వర్థం లేదు, అపార్థము లేదు, ఉన్నదంతా సత్యమే చెప్తున్నారు. గనక ఇవన్నీ కూడా ఈ వేదం చదవటానికి గల ప్రమాణాలు. వాటిని మనం భావన చేసినట్లయితే భాగవతం కూడా ఒక ప్రమాణం చేసింది, రామాయణం ఒక ప్రమాణం చేసింది. ఇక్కడ భాగవత ప్రమాణం ఏమిటయ్యా అంటే, నిజమైనటువంటి ఒక భక్తుడు ఎవరైనా నాకు నిజంగా హరి దయ కావాలి, నాకు ఈ ప్రపంచం అక్కర్లేదు, ఈ సంపదలు నాకు అక్కర్లేదు, అసలు ఏమీ వద్దు, నాకు ఒక్క హరి కావాలి అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? అటువంటి వాడు గనక నా దగ్గరికి వచ్చి అడిగితే నేను మొట్టమొదట చేసే పని ఏమిటంటే వాడి సిరిని హరిస్తా అన్నాడు. ఎందుకని? హరితో కూడిన సిరి మనకు కావాలి, హరి కావాలి, సిరి కావాలి, 2 పార్శ్వాలు కావాలి. కానీ భాగవత ప్రమాణం ఏంటంటే సిరి వెళితే తప్ప నీకు హరి అర్థం కాడు. ఆ డబ్బు, సిరి అంటే అర్థము, సంపద, ఐశ్వర్యం, వీటన్నింటినీ నువ్వు నెమ్మదిగా వదులుకోకపోయినట్లయితే ఈశ్వరాత్మని నువ్వు ఎలా పట్టుకోగలవు? ఈశ్వరానుభవాన్ని నువ్వు ఎలా పొందగలవు? ఈశ్వర తత్వాన్ని నీదిగా ఎలా చేసుకోగలవు అనేటువంటి ఒక భావన కోసం మనకి భాగవత ప్రమాణం ఉంది. అయితే ఇక్కడ చమత్కారం ఏంటంటే, అయ్యా మాకు భాగవతం చదివితే ఉన్న సిరి పోతుందా అని ఎవడన్నా అన్వర్థం చెప్పేవాడు ఉంటాడు, ఎవడో చోట మూల కూర్చొని ఉంటాడు. వాడి సమాధానం ఏంటంటే, నీకున్న ఈ సిరి పోతుంది, నిత్య సత్య శాశ్వతమైన జ్ఞానలక్ష్మి నీ దగ్గర ఉంటుంది. నువ్వు ఏది కావాలో నిర్ణయించుకో. మరి అందరూ నిర్ణయించుకోలేరు గనక, అందరికీ జ్ఞానలక్ష్మి అబ్బదు గనక, అందరికీ జ్ఞానలక్ష్మితోనే జీవితం గడవదు గనక, ఇటు హరిని అటు సిరిని ఆ రెండింటినీ కూడా తలచుకుంటూ కొలుచుకుంటూ వారు చెప్పినటువంటి అనేక మార్గాలలో గనక మనం వెళ్ళగలిగినట్లయితే ఈ భాగవతం మనకి అర్థమవుతుంది. పొద్దున మనం కుబ్జ దాకా వెళ్ళాం కదా. సరే, ఇది ఎలా జరుగుతున్నది భాగవతం? ఎన్నేళ్లుగా జరుగుతున్నది? ఇది ఎందరి కంఠాలలో పలికిందో మనకు లెక్కలేదు, ఎందరి కళాలలో ఇది రాయబడిందో తెలియదు. అసంఖ్యాకంగా, అనూచానంగా, సాంప్రదాయకంగా ఈ భారతదేశంలో, ప్రధానంగా ఉత్తర భారతంలో, మనకి దక్షిణ భారతంలో, మన ప్రాంతంలో మనం రామాయణం ఎక్కువ చెప్పుకుంటాం, భాగవతం తక్కువ చెప్పుకుంటాం. మళ్ళీ భారతం ఎక్కువ చెప్పుకుంటాం, ఎందుకంటే దాంట్లో కావలసినంత కొట్లాటలు ఉన్నాయి. మన నైజానికి అనుగుణంగా ఉండేది భారతం కాబట్టి భారతము రామాయణంలో కూడా యుద్ధాలు ఉన్నాయి. భాగవతంలో యుద్ధం లేదు, స్పర్ధ లేదు. వాడి పాపం పండి ఇక వాడు పాపం కూడా చేయటానికి వీలు లేని స్థితి వచ్చినప్పుడు మాత్రమే శ్రీ మహావిష్ణువు అక్కడికి దాంట్లో నిన్నటి వరకు ప్రవేశించి ఆ సమస్యని పరిష్కారం చేసి ధర్మ సంస్థాపన చేశాడు. అదంతా మనం చెప్పుకున్నాం. ఒకసారి
ఒక పండితుడు చాలా కాలం క్రితం ఒక ప్రదేశం నుంచి ఇంకో ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన మంచి ఎండాకాలం, ఆయనకి మిట్ట మధ్యాహ్నం అనేది మధ్యాహ్న వేళ దాహం వేసింది, బడలిక కలిగింది. కనుక అక్కడ ఆ రోజుల్లో దారి పొడుగున అటు ఇటు చెట్లు ఉండేవి. ఓ మంచి చెట్టు చూసుకొని ఆ చెట్టు కింద ఆయన పడుకున్నాడు. పడుకుంటే ఆయనకి మాగన్నుగా నిద్ర పెట్టింది. ఇంకా నిద్ర లోపలికి వెళ్ళలా. కానీ ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు విపరీతంగా అల్లరి చేస్తున్నాయి, కిచకిచలు. చూశాడు ఆయన, ఇంత గందరగోళంలో నాకు నిద్ర ఎక్కడ పడుతుంది, ఇక్కడ ఏ చెట్టు చూసినా అట్లాగే ఉన్నదే అని అనుకొని, ఆయన మహాపండితుడు, జ్ఞాని గనక పక్షి భాషలోకి తన మనస్సుని ప్రవేశపెట్టి అవి ఏం మాట్లాడుకుంటున్నాయి అని గ్రహించాడు. ఏం గ్రహించాడు, ఎలా గ్రహించాడు, ఏమున్నది దాంట్లో అంటే, వృక్షే వృక్షే వీక్షిత పక్షి సంఘే సంఘే మంజులాలాపవాక్యం వాక్యే వాక్యే మంజులామోదవాక్యం వాక్యే వాక్యే మంజులాలాపగోష్ఠీ గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర. చూడండి, ఈయన నీడలో పడుకున్నాడు, ఇంకా తామసం ఉంది, అలసట పడ్డాను, నిద్రొస్తున్నది, ఆకలి ఉంది, దప్పిక ఉందని ఈయన పడుకుని విశ్రాంతి చెందితే, చెట్టు పైన ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఆ ఎండకి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి. అవి చిన్న ప్రాణాలు, అవి తట్టుకోలేవు మనలాగా. కానీ ఆ సమయంలో ఎవరు అక్కడికి పాదచారులు రారు కాబట్టి వాళ్లల్లో అవి ఒకటొకటి మాట్లాడుకుంటున్నాయిట. ఒక పెద్ద పక్షి, అందులో ఉన్నటువంటి ఒక పెద్దది మేము ఓ కథ చెప్తూ ఉన్నది. దానిలో ఒక మంజులాలాప వాక్యం, మంజులమైన, లలితమైన, స్వచ్ఛమైన, అచ్చమైన, లాలిత్యంతో కూడిన మాటలు చెప్తూ ఉన్నది. ఆమె చెప్తున్నప్పుడల్లా ఆమోదవాక్యం రెండవది. నువ్వు చెబుతున్నది సరిగ్గా లేదనటం లేదు, బాగా చెప్తున్నావు, ఇంకా చెప్పు అంటున్నాయిట. ఒకటి ఆలాపవాక్యం, రెండవది ఆమోదవాక్యం. అయిన తర్వాత ఈ వాక్యంలో ఏముందంటే, వాక్యే వాక్యే మంజులాలాపగోష్ఠీ. అవి గోష్ఠి చేస్తున్నాయి, డిస్కషన్ చేస్తున్నాయి. ఆ పెద్ద పక్షి ఏది చెప్తున్నదో వాటిని ఇంకొద్దిగా చెప్పు, మాకు అర్థం కావటం లేదని అడుగుతున్నాయి. ఏమిటి ఈ గోష్ఠి, ఇంత ఎండలో నోరు పిడచగట్టుకుపోతుంటే ఈ పిట్టలన్నీ ఏం చదువుకుంటున్నాయంటే, గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర. అవి రామాయణం చెప్పుకుంటూ ఉన్నాయి. సిగ్గుపడ్డాడు పండితుడు. సిగ్గుపడి, ఏమి జ్ఞానము, పుస్తక జ్ఞానమే జ్ఞానమా, ఆ పిట్టలకి ఏ జ్ఞానం ఉంది, అవి ఏం చదువుకున్నాయి, కాబట్టి నేను ఇక్కడి నుంచి లేచి నా కర్తవ్య నిర్వహణకి నడిచి వెళ్ళిపోతాను అని ఒక బలాన్ని తెచ్చుకొని అడుగులు వేసుకుంటూ ఆ దారిలో వెళుతున్నాడు. అందరిది కాలిబాటేగా ఆ రోజుల్లో. ఆ కాలిబాటను పట్టుకొని ఇంకో ఊరికి వెళుతున్నాడు. ఈ మధ్యాహ్నం బయలుదేరిన ఆయన ఆ ఊరికి వెళ్ళేప్పటికీ ఇంకా సంధ్యా సమయం దగ్గర పడుతోంది. ఆ ఊళ్ళో ఒక రచ్చబండ ఉంది. ఆ రచ్చబండ మీద అనేక మంది స్త్రీలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మార్గే మార్గే శాఖినాం రత్నవేది వేద్యాం వేద్యాం కిన్నరీ బృందగీతం గీతే గీతే మంజులాలాపవాక్యం వాక్యే వాక్యే మంజులామోదగోష్ఠీ గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర. వాళ్ళు కూడా రామాయణం చెప్పుకుంటున్నారట. ఎవరు వాళ్ళు? కిన్నెర స్త్రీలు, చదువులేని వాళ్ళు. వాళ్ళకేం చదువు లేదు. వాళ్ళంతా రాత్రికి రేపటికి కావలసినటువంటి ఆహారం తయారు చేసుకోవటానికి కావలసిన దినుసులన్నీ బాగు చేసుకుంటున్నారు. రాళ్ళు ఏరుతున్నారో ఇంకేదో చేసుకుంటూ ఇలా ధరలు మండిపోయినాయి, వాడు బాగా లేడు, ఇట్లా రాముడి కథ చెప్తుంటే ఆ కిన్నెర స్త్రీలలో ఒక పెద్ద ఆవిడ, వీళ్ళందరికంటే సీనియర్ ఆవిడ, రాముడికి దశరథ మహారాజు అని ఒకడు ఉండేవాడు అనగానే, అవునా, ఎక్కడుండేవాడు, ఎట్లా ఉండేవాడు అంటే కాదు, ఎక్కడుండేవాడు, ఇట్లా
తరచి తరచి రామాయణాన్ని చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వాక్యే వాక్యే మంజులాలాప గోష్ఠి గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథ రామచంద్ర. అట్లాగే ఈ భాగవతం కూడా పోతనామాచ్యుడి దగ్గరికి వచ్చేప్పటికీ ఆయన ఏమన్నాడంటే, నన్నయ్య తిక్కనాదులంతా కూడా మరి భారతం రాశారు, అనువదించారు, కానీ వ్యాస భాగవతాన్ని ముట్టుకోకుండా బహుశా నా కోసం వదిలిపెట్టారేమో, ముందు వారికి నమస్కరించుకొని భాగవతాన్ని నేను అనువాదం చేస్తానన్నాడు. అనువాదం కంటే అనుసృజన చేశాడు ఆయన. అంటే అనువాదం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఆ భాషలో నుంచి ఈ భాషలో చెప్పడం. అనుసృజన అంటే దానిలో ఎక్కడెక్కడైతే కొద్దిగా గ్యాప్స్ అంటామే, అవి ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆయన సరిదిద్ది, నిన్న మనం చెప్పుకున్న వామనావతార ఘట్టం ప్రధానమైనటువంటి ఘట్టం, చాలా చిన్న 5-6 శ్లోకాలతో ముగిసిపోయిన దాన్ని చాలా విస్తృతం చేసి బలిచక్రవర్తికి ప్రహ్లాదుడికి శాశ్వతత్వాన్ని కల్పించటం, రత్నావళి పూతనై రావటం, ఎంత అద్భుత సృష్టి చేశాడో ఆలోచించినప్పుడు కవి తన ప్రజ్ఞ ద్వారా, ఉపజ్ఞ ద్వారా, ప్రతిభ ద్వారా, వ్యుత్పత్తి ద్వారా భగవంతుడి కథని ఎన్ని విధాల రమణీయంగా చెప్పవచ్చునో చెప్పుకుంటూ వెళతాడు. ఇక ఈ భాగవతానికి శ్రీజయం మొట్టమొదట ఆయన పెట్టిన పేరది. భారతానికి కూడా జయం అనే పేరు పెట్టారు. భారతం కేవలం 8,000 శ్లోకాలతో రాశాడు ఆయన. తర్వాత మహామునులందరూ, జైమిని వంటి మహామునులు వచ్చి ఆ కథ బాగుందని ఇంకా పరిపుష్టం చేసి అనేకమైన ఉపకథలు దాని యందు చొప్పించి అది 18 పర్వాలుగా మార్చారు దాన్ని. అంటే ఏమవుతుంది, కాలగమనంలో భాగవతం కూడా రూపాంతరీకరణం జరగాలి. కానీ అలా జరగని వస్తువు ఏదన్నా ఉంటే అది భాగవతం. వ్యాస భాగవతం తర్వాత తెలుగులో పోతనామాచ్యుడు ఏం రాశాడో మళ్ళీ ఈవేళ ఏదో అభినవ పోతన, ఇంకా అభినయ బిరుదులతో చాలామంది రాస్తారు. ఏమి రాసినా పోతనామాచ్యుడు అనుభవించి రాశాడు. ఆ అనుభవించి తెలుగులో తెలుగు వాళ్ళకి ఆయన గొప్ప బహుమతిగా ఇచ్చాడు. తెలుగు వాళ్ళకి కవిత్రయం ముగ్గురు భారతాన్ని ఇచ్చారు, విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షాన్ని ఇచ్చారు, భాగవతాన్ని పోతనామాచ్యుడు ఇచ్చాడు. సో ఇందువలన వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేయాలి. మనం చేయకపోతే ఆ శాస్త్రం నిలబడదు, ఆ గ్రంథం నిలబడదు. దాన్ని చదువుకుంటూ చెప్పుకుంటూ ఉండాలి. మరి ఇది సప్తాహంగా 7 రోజులే అని ఎందుకు నిర్ణయించారంటే, పరీక్షణ్ మహారాజు జీవితం కూడా కేవలం 7 రోజులలో ముగిసిపోబోతున్నది గనక చెప్పుకోగలిగితే 7 రోజుల్లో దీన్ని ముగించుకోమన్నారు తప్ప అదేమి వ్రతము కాదు, నియమము కాదు. ముందు వెనకలు అవుతాయి. కానీ మనం 7 రోజులు చెప్పుకుందాం. ఇవాళ 5వ రోజు, 6వ రోజు రేపు, 7వ రోజుకి రుక్మిణీ కళ్యాణం అయిపోతుంది. ఆహా భాగవతం అయిపోయింది కాదు, తర్వాత ఉన్నది ఇందాక ఆయన చెప్పారు 12 అధ్యాయం 12, 11 ఏకాదశ ద్వాదశ భాగవతము తెలిసి చెప్పుట అసాధ్యము ఎవరికి, శూలికైనా తమ్మి చూలికైనా అన్నాడు. శివుడు చెప్పలేడు, బ్రహ్మ చెప్పలేడు. ఈ భాగవతం చెప్పాలంటే సాక్షాత్ మళ్ళీ నారాయణమూర్తే ఒక వ్యాస రూపంలో వచ్చి చెప్పాలి తప్ప మామూలు వాళ్ళు ఇవి చెప్పలేరు అన్నాడు. ఆయన రాసుకున్నాడు ఆ పద్యం. సరే, ఈ శ్రీకృష్ణ లీలలలో చాలా ప్రధానమైనటువంటి లీలల్ని మనం పొద్దున చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని లీలలు ఉన్నాయి. అందులో ఒకటి బకాసుర వధ. ఆ బకాసురుడు అంటే, బకము అంటే కొంగ, అంతే కదా. ఆ బకాసురుడు చాలా పెద్ద కొంగ. అది ఎలాగైనా బలరామకృష్ణుడు ఇద్దరిని కూడా తినాలి అని దానికి నిర్ణయం చేసుకుంది. వీళ్ళు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆ బకము కొంగ జపం చేస్తూ ఉన్నది. బకం అంటే కొంగ జపం చేస్తూ ఉన్నది. సరే, వీళ్ళు చాలా ముచ్చటపడి, చాలా పెద్ద కొంగని వాళ్ళు ఎప్పుడు చూడలే, దగ్గరకు వెళ్ళారు. వెళ్ళగానే ఇది నోరు తెరిచింది. నోరు తెరిచి మింగపోయింది. కానీ కృష్ణుడు ఏం చేశాడంటే దాని ముక్కు ఏదైతే ఉందో 2గా చీల్చి దాన్ని సంహారం చేశాడు. ఎందుకు చేశాడు? ఈ చిన్న కథ కదా, చాలా చిన్నదే, 1 మినిట్లో అయిపోయింది. ఏమిటి అంటే, నువ్వు జపము చేసినా, తపము చేసినా, ధ్యానం చేసినా ఇతరులని హింసించటానికి కానీ, పరమాత్మకి వ్యతిరేకంగా కానీ, పరమాత్మ భావాన్ని పక్కదారి పట్టించేదిగా నువ్వు కొంగ జపము చేయకూడదు.
కొంగ ఎందుకని అంటే చెరువులో కొంగ ఓ రాయి మీద నుంచొని ఉంటుంది. పల్లెటూరు వాళ్ళందరికీ తెలుస్తుంది. అదేదో కళ్ళు మూసుకొని జపం చేస్తుందని మనం అనుకుంటాం. కానీ పాపం దాని దగ్గరికి ఈత్తు ఏదో చేప పిల్ల వస్తుంది. ఇది టక్కున ముక్కుతో తీసుకొని మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. ఇది కొంగ జపం. కాబట్టి జపం కొంగ జపం చేయకూడదు. జపం అంటే జపమే. ఆ జపం చేయగా 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 నెమ్మదిగా అజపం కావాలి. ఇక కౌంట్లెస్కి వెళ్ళాలి మనం. అటువంటి ఒక సూచన చేయటానికి బకాసురుణ్ణి వధించాడు కృష్ణ పరమాత్మ. అందరికీ ఆశ్చర్యంగా ఉంది, ఏమిటి అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఈయన ఎవరిని చంపినా అది పక్షి కావచ్చు, ఓ ఎద్దు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఓ బండి కావచ్చు, ఓ గాలి కావచ్చు, ఓ పూతన లాంటి స్త్రీమూర్తి కావచ్చు, వీళ్ళందరూ రాక్షసులై బయటకు వస్తున్నారు, ఈయనకి వీళ్ళు రాక్షసులు అని ఎలా తెలుసు? చూసారా ఎంత మాయతో కూడిన ప్రశ్న ఇది. ఎలా తెలుసంటే ఆయన పరమాత్మ. మనకిప్పుడు బాలుడుగా కనిపిస్తున్నాడు అంతే, కానీ లోపల ఉన్నటువంటి వస్తువంతా కూడా ప్రపంచాన్ని స్కాన్ చేయగలదు, చూడగలదు. ఎవరి మనస్సులో ఏమున్నదో, ఎవరు ఎటువంటి వారో కానీ వారు ఏమీ అనరు, చేయవలసింది చేస్తారు. అటువంటి స్థితిలో ఈ బాలకాండంతా కూడా విధ్వంసంగా సాగింది. అందుకే కృష్ణ పరమాత్మ జీవితాన్ని మొట్టమొదటి రోజే మనం అనుకున్నాం ఆయనది మధుర విషాద గాథ. అందరినీ చంపుకుంటూ వెళ్ళటమే ఆయన పని అయిపోయింది. కాబట్టి బకాసుర వధ అయిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా మిగిలినాయా, చుట్టుపక్కల ఎవరిని చంపాలి అని చూస్తున్నాడు కృష్ణుడు. ఒకడు వచ్చాడు. వాడెవరంటే అఘాసురుడు, వాడి పేరు. ఆ అఘాసురుడు అనేటువంటి వాడు పెద్ద కొండ చిలువలా ఉన్నాడు. దాని నోరు విప్పితే ఒక పెద్ద గుహలాగా ఉంది. ఆ లోపల కాంతులు వస్తూ ఉన్నాయి. పిల్లలు కాబట్టి వాళ్ళ దాని నోట్లోకి వెళ్ళిపోయినారు. కృష్ణుడు బలరాముడే లోపలికి వెళ్ళారు కనుక గోప బాలికలందరూ బాలురందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. కృష్ణుడికి అర్థమైంది ఇది మనల్ని హింసించడానికి ఎవరో ఒక రాక్షసుడు మనల్ని లోపలికి తీసుకున్నాడు అని. ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరినీ అక్కడే ఉండమని చెప్పి అది గాలి పీల్చుకునేటువంటి స్థావరం దగ్గర తాను నుంచున్నాడు అడ్డంగా. దానికి అది గాలే పీలుస్తుంది, తినేది ఎట్లా ఉన్నా దాని ప్రాణమంతా గాలిలో ఉంది. ఆ గాలిని ఎప్పుడైతే ఆయన అడ్డుకున్నాడో అది ఉక్కిరి పోయింది. దానివల్ల లోపల దాని శరీరం ఉబ్బిపోయింది. ఉబ్బి దాని పొట్టంతా పగిలిపోయింది. దాంట్లో నుంచి గోపబాలురంతా బలరాముడితో సహా బయటకు వచ్చారు. ఎవరు ఈ అఘాసురుడు అంటే బకాసురుడి తమ్ముడే అఘాసురుడు. అది ఆ తమ్ముణ్ణి ఇలా సంహరించాడు. అంటే తాను ఉన్న ప్రదేశంలో తన చుట్టూ ఉన్నటువంటి చెడ్డవారందరినీ కూడా సంహారం చేసి ఒక శాంతిని సంస్థాపన చేసి తర్వాత ధర్మ సంస్థాపనకి వెళ్ళాడు. ముందు ధర్మం వైపు వెళ్ళలేదు ఆయన. అందరినీ చంపడం అధర్మం కదా అని మనకు అనిపిస్తుంది. శాంతి స్థాపన కోసం ఉంది అని భాగవతం మనకు ఖచ్చితంగా. అధర్మం అంటే ఎవరినో హింసించడం కాదు, మనల్ని హింసిస్తున్న వాడి నుంచి మనం రక్షించుకోవాలి. మనం కనీసం అది కూడా చేయలేకపోతే వాళ్ళు విజృంభిస్తారు, జరిగేది అది. కాబట్టి ఇక్కడ జీవుడికి ఒక ప్రత్యేకమైన పాఠం ఏమిటంటే మనల్ని మనం రక్షించుకుంటూ ఈ ప్రపంచంలో మనం ఎవరిని మోసం చేయకుండా మన దారిన మనం చక్కగా వెళుతూ ఉంటే అది సన్మార్గం గనక అయినట్లయితే, అది తక్కువ మాట్లాడుతూ గనక మనం వెళ్ళినట్లయితే మన వెనక అనేక మంది మనకు తెలియకుండా ఆ అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు. కృష్ణుడికి కావలసింది అదే. అక్కడి నుంచి కుబ్జ దగ్గరికి వెళ్ళాం మనం. కుబ్జ వాళ్ళ ఇంటికి రమ్మనమంది. నేను తర్వాత వస్తానన్నాడు. వెళ్ళాడా లేదా, ఆ వైజయంతిమాల వేసుకున్నాడు. అక్కడికి కృష్ణ కథ ఆగితే ఇక మరి ఆయనకి మిగిలింది ఏమిటి? మధురానగరం ఎందుకు వచ్చాడు? కంసుడిని చంపటానికి వచ్చాడు. తెచ్చిన వాడెవరు? అక్రూరుడు. అంటే నమ్మించి తెచ్చాడు. అక్రూరుడు నమ్మించలే, కంసుడు నమ్మించాడు. ఈ ఇద్దరు కూడా ఆయన వెంట, ఆయన ఎవరో తెలుసు కనుక ఆయన జోలికి పోకుండా వాళ్ళు వెళ్ళారు. వెళితే కంసుడు వాడికి అర్థమైపోయింది, ఇద్దరి తేజస్సు సమానంగా ఉంది, కృష్ణుడిది బలరాముడిది. ఎప్పుడైతే మహా తేజస్సుతో ఈ పిల్లలిద్దరూ ఉన్నారో ఒక విషయం అర్థమైంది, వీళ్ళు అసాధారణమైన బాలురు. కాబట్టి వీళ్ళని మనం మామూలుగా ఏదో చెరసాల్లో పెట్టడం అలా చేయకూడదు, వీలైతే చంపేసేయాలి. మా దగ్గర ఇద్దరు మల్లులు ఉన్నారు. ఆ మల్లులు అంటే మల్ల యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు.
వాళ్ళిద్దరిని కూడా ఈ చిన్న పిల్లల మీదకి, వాళ్ళేమో ఆజానుబాహులు 7 అడుగులు 8 అడుగుల పొడుగున్న వాళ్ళు ఆ రోజుల్లో, వాళ్ళ ఇద్దరిని కూడా చాణూర ముష్టికులు వాళ్ళిద్దరిని కూడా కృష్ణుడి పైన బలరాముడి పైన ప్రయోగించాడు కంసుడు. ఎక్కడ? సభామంటపంలో, ఎక్కడో బయట కాదు. వీళ్ళు సభలో ప్రవేశించటం, ఆ మల్లులు ఇద్దరు రావటం, ఈ పిల్లల్ని ఒడిసి పట్టుకోవటం, చంపే ప్రయత్నం చేయటం. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడో, బలరాముడు కూడా తోడైనాడో, ఇద్దరూ కలిసి చాణూర ముష్టికుల ఇద్దరిని కూడా చంపేశాడు. అయిపోయింది. అప్పుడు కంసుడికి ఇంకొక ఆప్షన్ ఉంది, అవకాశం. కువలయాపీడము అనేటువంటి ఒక ఏనుగు ఉంది ఆయన దగ్గర. అది దాని పేరే ఏం చెప్తుందంటే, అది గనక పగబడితే, దానికి మదం ఎక్కితే, అది ఎంతటి వారినైనా తన తొండంతో నలిపి పిప్పి పిండి చేసి బయటపడేయగలదు. అటువంటి ఆ కువలయాపీడనం అనేటువంటి దాన్ని కృష్ణుడి మీద బలరాముడి మీద నువ్వు ఏకకాలంలో ఇద్దరిని చిన్నపిల్లల వాళ్ళు చుట్టజుట్టి బయటకు విసిరేయమన్నాడు. కృష్ణుడు తన ఎడమ చేత్తో కువలయాపీడం యొక్క తొండాన్ని పట్టుకున్నాడు, తోకని పట్టుకున్నాడు బలరాముడు. ఇద్దరూ కలిసి గిరగిర తిప్పి దాన్ని బయటకు విసిరేశారు. అది రాజభవన ప్రాంగణంలో బయట అది మరణించింది. ఇక తాను వచ్చినటువంటి పని సానుకూలమైపోతున్నటువంటి వేళ కృష్ణ పరమాత్మ ఆ రోజుకి సభ అయిపోయింది. కంసుడు ఇంకా ఏ ప్రయత్నం చేయాలో వాడికి ఆలోచన తోచడం లేదు. ఇంటికి వెళ్ళాడు. ఎటు చూసినా ఈ కృష్ణుడి స్వరూపం కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా అవలీలగా అందరినీ చంపేటువంటి ఆ ధీశక్తి వాడికి ఆశ్చర్యం కలిగిస్తూ, వీడు మృత్యువు కాదు కదా అని ఒక ఆలోచనలో పడ్డాడు. మృత్యువు అవునో కాదో, కానీ వీడింత చిన్నపిల్లవాడు ఎలా చేయగలుగుతున్నాడివి? వీడెక్కడో వ్రజభూమిలో పుట్టాడంటున్నారు, బృందావనంలో పెరుగుతున్నాడన్నారు. వీడికి ఇన్ని తెలివి, మల్ల యుద్ధంలో చేస్తే మల్ల యుద్ధం అయిపోతున్నది, ఏనుగుతో యుద్ధం అంటే ఏనుగుతో యుద్ధం అయిపోతున్నది. ఇవన్నీ కూడా గమనించి ఆ రాత్రంతా కంసుడు నిద్రపోలేదు. ఆ నిద్రలో వాడికి కలిగిన ఆలోచనలు ఇప్పుడు మనం పంచుకోవాలి. అవి ఏమిటంటే, ఎవరి యందు మనం పగభావంతో గనక ఉన్నట్లయితే, పగబట్టినట్లయితే, అవతలవాడు హాయిగా నిద్రపోతున్నాడు, పగ ఉన్నవాడికి నిద్ర ఉండదు. అది కృష్ణుడు హాయిగా నిద్రపోయి ఉంటాడు, కంసుడు నిద్రపోలే. ఎందుకు? కృష్ణుడికి పగ లేదు, కంసుడికి పగ మాత్రమే ఉన్నది. బలరాముడికి కూడా ఏ రకమైన పగ లేదు. కృష్ణుడితో పాటు తోడుగా ఉంటాడంతే, అన్నగారుగా ఉంటాడు. అటువంటి ఆ సమయంలో జీవితం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి? బతికుండగానే తండ్రిని చెరసాలలో పెట్టాను నేను కేవలం రాజ్యం కోసం. ఆయన ఎన్నాళ్ళు ఉండడు, ముసలివాడైపోతున్నాడు. అయినా సరే రాజ్యాకాంక్ష కారణంగా ఆయన్ని నేను చెరసాలలో పెట్టాను. అలాగే నా చెల్లెలు, నా బావ, వాళ్ళ ఇద్దరిని కూడా చెరసాలలో పెట్టాను. వాళ్ళ కడుపున పుట్టినటువంటి 7 బిడ్డలను కూడా సంహరించేశాను. ఇది ధర్మం కాదనే నాకు అనిపిస్తున్నది. మరణమా రాక తప్పదు, అది ఎట్లా వస్తుందో తెలియదు. నిన్న మొన్న పుట్టినటువంటి ఆ యోగమాయ ఆడపిల్ల నాకు చెప్పక చెప్పింది ఒక మాట, నిన్ను చంపేవాడు ఒక చోట పెరుగుతున్నాడు, వాడు పురుషుడు, నీకు మరణం దగ్గరగా ఉన్నది అని ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి నేను ఒక పని చేస్తానని వాడు మంత్రాంగం చేయబోయినాడు. ఎవరితో? దేవకీ వసుదేవులతో. తన చెల్లెలు దగ్గరికి వెళ్ళి చెల్లెలు కాళ్ళ మీద పడ్డాడు ప్రాణం దక్కించుకోవటానికి. నిన్ను చాలా కష్టపెట్టాను దేవకి, మీ ఇద్దరిని చాలా హింసలు పెట్టాను, నీ కడుపు పండినప్పుడల్లా దానిని పిండి చేసి బయటకు పడేశాను. మరి నాకు మృత్యువు దగ్గరకు వస్తున్నదని ఆ రోజు యోగమాయ చెప్పింది. కాబట్టి నేను ఏం చేయాలి? మీ ఇద్దరిని వదిలిపెట్టేస్తా, నన్ను కాపాడండి. ఈ మరణం నుంచి కృష్ణుడు బలరాముడు అని 2 పిల్లలు వచ్చారు. నాకెందుకో వాళ్ళ చేతుల్లోనే నా మరణం తథ్యమని అనిపిస్తున్నది. వాళ్ళు అవునో కాదో, వాళ్ళు మీ పిల్లలు అవునో కాదో నాకు తెలియదు, వాళ్ళు పిల్లలు. కాబట్టి మీరు ఆ పిల్లలను ఒకసారి చూసి కంసుడు నా అన్న, చంపద్దు అని చెప్పమని అడిగాడు కంసుడు. దేవకి తెలుసు ఆ పెరుగుతున్నవాడు కృష్ణుడని, ఆ కృష్ణుడే తన బిడ్డ అని, యోగమాయని ఇక్కడ వదిలిపెట్టాడని, లోకమాయని తీసుకుని వ్రజభూమికి వెళ్ళాడని, అతడే బృందావనంలో పెరుగుతున్నాడని దేవకికి
వసుదేవుడికి తెలుసు. ఎలా తెలుసు అంటే నందుడు చాలా తరచుగా వాళ్ళ ఇద్దరిని కూడా కలుసుకొని ఈ కృష్ణుడు పెరుగుతున్న విధానం, ఆయన చేస్తున్నటువంటి బాల్య క్రీడలు, ఆ లీలా వైభవాన్ని వాళ్ళకి తెలియజెప్తూ వచ్చాడు. కాబట్టి దేవకి ఇంకా పరమానందంగా ఉన్నది. అప్పుడు ఆమె ఏమన్నదంటే, చూడు, విధి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, అనుల్లంఘనీయమైనటువంటి, ఎవరు దాటలేనటువంటి ఒక విధి మనందరికీ ఉన్నది. నువ్వు చేయగలిగింది, చేయవలసిందో చేయకూడనిదో చేసేసావు. మేము నిస్సహాయులం, మా జీవితం అంతా చెరసాలలో మగ్గిపోయింది. 7 పిల్లలు, 8 మంది పిల్లలంటే సుమారు 8 ఏళ్ళు ఆ జైల్లో ఉండుంటారు ఇవాళ కాలమానం ప్రకారం. ఇక మాకు జీవితం మీద ఏ రకమైన ఇచ్చ లేదు, ఏది ఎలా జరగాలో దాన్ని అలాగే జరగని అని ఆమె సైలెంట్ అయిపోయింది. అప్పుడు వసుదేవుణ్ణి పట్టుకున్నాడు కంసుడు, ఇదే మాటలు చెప్పాడు. ఆయన అన్నాడు, ఆ పిల్లలు ఎవరో మాకు తెలియదు, మాకు తెలియవలసిన పని లేదు. ఎందరో పుడుతుంటారు, ఎక్కడో పెరుగుతుంటారు, వాళ్ళందరూ నిన్ను చంపడానికి, పిల్లలు నిన్ను ఎలా చంపుతారు? నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రపో, వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చుండరులే అని అన్యాపదేశంగా నీ మరణం వాళ్ళ చేతిలోనే ఉండవచ్చు అని చెప్పాడు. ఆశోపహితుడైనటువంటి కంసుడు తన గదికి వచ్చాడు. ఆ మర్నాడంతా సభలోకి మామూలుగా రాలేదు, దీనత్వంతో వచ్చాడు. బలరామకృష్ణులు ఇద్దరు కూడా మెళ్ళో పూలమాలలు వేసుకొని, పిల్లలు కదా మరి కుబ్జ వాళ్ళిద్దరికీ చెరొక మాల ఇచ్చింది, ప్రతిరోజు ఇస్తానని కూడా చెప్పింది. కుబ్జ మాల కట్టింది. ఆ మాల తీసుకొచ్చి ఇద్దరికి ఎట్లా కృష్ణుడికి ఇచ్చిందో అలాగే బలరాముడికి కూడా ఇచ్చింది. వాళ్ళిద్దరిని చూస్తే ఎవరు కృష్ణుడు ఎవరు బలరాముడు తెలియదు, అంత అందమైనటువంటి పూలు ఆ మాలిక అల్లింది కుబ్జ. ఆ తర్వాత ఆమె సౌందర్య శరీరం ఆవిడకి వచ్చింది కాబట్టి ఆవిడ ఇంకా బాగా కట్టింది. అది సరే. అయిన తర్వాత వీళ్ళిద్దరూ సభలోకి వచ్చారు. సభలోకి రాగానే కంసుడు అడిగింది ఏంటంటే, మిమ్మల్ని నేను మధురకి ఎందుకు రప్పించానో తెలుసునా? నా మల్లయోధుల్ని చంపటానికి, మాకు రక్షణగా ఉండేటువంటి మా ఏనుగుని చంపటానికి మీ ఇద్దరిని అక్రూరుని రథమిచ్చి పంపించాను నేను. దానికోసం నేను పంపలేదు. ఇక్కడ నేను చిన్న యాగం చేయాలని అనుకుంటున్నాను. ఆ యాగానికి చిన్నపిల్లలు మీరు కూడా ఉంటే బాగుండు అంటే వీళ్ళిద్దరిని ఆ యాగంలో చంపడానికన్నమాట. మిమ్మల్ని పిలుచుకున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంకా మిమ్మల్ని ఎవరు ఏం చేయర్లేని బలరామకృష్ణులకి చెప్తున్న సందర్భంలో కృష్ణుడు అన్నాడు, చూడు, మామ అంటేనే మాయ అన్నాడు. మామ అంటే పిల్లనిచ్చిన మామ కాదు, మేనమామ. మేనమామ మాయ ఎందుకంటే సర్వం నాశాయ మాతులహ అంటుంది భారతం. దుర్యోధనుడి పట్ల శకుని ప్రవర్తించినటువంటి తీరుని చూసి మాయ, ఈ మేనమామలు మాయలు అనే నానుడి ఆ రోజుల్లో తీసుకొచ్చారు. కాబట్టి కృష్ణుడు ఆ రోజుల్లో ఆ కాలంలో ఉన్నాడు గనక అదే మాట వాడాడు. అది ఇప్పుడున్న మేనమామలు తండ్రుల వలె ఉండవచ్చు. నిజానికి మేనమామ తండ్రి కంటే గొప్పవాడు, తండ్రితో సమానమైన వాడు మాత్రమే కాదు. ఒకవేళ గనక తండ్రి ముందే గనక గతించినట్లయితే మేనమామల చేతిలో అద్భుతంగా జీవితాలని చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కాబట్టి ఇది మేనమామలను గురించిన నింద కాదు. ఇది అంటే ఎవరైతే ఆ నిందాస్తుతి కాకుండా నిందగా ఉన్నదో దాన్ని నువ్వేం చేస్తావో మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నావో మాయలన్నీ నా దగ్గర ప్రదర్శించమని కృష్ణుడు ఒక ఛాలెంజ్ విసిరాడు. కృష్ణుడు మాయలన్నీ భయంతో కూడుకున్నాయి, ఇప్పుడు ధైర్యంతో లేవు. సరే, నువ్వు మాయలో గనక మమ్మల్ని పెట్టలేకపోతే మా మాయలేమిటో నువ్వు చూడమన్నాడు. వీడేం మాయ చేస్తాడు ఈ పిల్లవాడు, వీడికి ఇంకా పూర్తిగా చదువే అవ్వలేదు అనుకున్నాడు కంసుడు. కానీ అప్పటికే కృష్ణ బలరాములిద్దరూ కూడా ఈ 8 ఏళ్ల వయస్సు రాకముందు 6 సంవత్సరాల వయస్సులో సాందీపుడు అనేటువంటి ఒక మహర్షి దగ్గర కొంత విద్య నేర్చుకున్నారు. బలరాముడు తొందరగా నేర్చుకుంటున్నాడు. కృష్ణుడు ఆయన నోటి నుంచి మాట రాకుండానే ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు సాందీప మహర్షి ఏమన్నాడంటే, మీ ఇద్దరికీ లోక విద్య అవసరం లేదు, మీరు కారణజన్ముల ఈ జగత్తులోకి వచ్చారు,
ఇక మీరు ఈ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని అయిపోయిందని అనుకొని మీరు ఇంకేం చేయదలుచుకున్నారో ఆ పనిలోకి వెళ్ళండి అన్నారు. అన్నప్పుడు కృష్ణుడు అడిగాడు, మరి మీ దగ్గర మేము పాఠం నేర్చుకున్నాం కదా, కొంతకాలం అభ్యాసం చేశాం, మీకు గురుదక్షిణ ఏం కావాలి అని అడిగాడు. సాందీపుడు ఏం మాట్లాడలే. కానీ సాందీపుడు గురువుగారి భార్య తల్లితో సమానం. ఆవిడ మాత్రం ముందుకొచ్చి, కృష్ణ, మాకు లేక లేక ఒక్క బిడ్డ పుట్టాడు, వాడు నదిలో వెళ్ళి ప్రాణం పోగొట్టుకున్నాడు, చాలా రోజులు అయిపోయింది, మళ్ళీ మా బిడ్డని మాకు నువ్వు తెచ్చి ఇవ్వగలవా అని అడిగింది. ఇది ఒక ఫ్యాంటసీగా కనిపిస్తుంది మనకి. ఘటనాఘటన సమర్థుడైనటువంటి పరమేశ్వరుడికి ఏదీ అసాధ్యం కాదు. ఆయన అన్నాడు, నే తెస్తాను అనలా, నే ప్రయత్నిస్తానన్నాడు. వెళ్ళి ఎక్కడ ఏ నదిలో దూకాడో అక్కడ కృష్ణుడు దూకాడు. దూకి లోపలికి వెళ్ళాడు. ఆ వెళ్ళటం ఎక్కడి దాకా వెళ్ళాడంటే యమద్వారం దాకా వెళ్ళాడు ఆయన. ఆ యమద్వారంలో యముడితో ఆయన సంభాషించాడు. నాకు గురుదక్షిణ నేను ఇవ్వాలి, నా గురువుకి ఆస్తిపాస్తులు ఏమీ అక్కర్లేదు, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు అకాల మరణం చెందాడు, వాడు మరణించడం అయిపోయింది గనక నీకు శక్తి గనక ఉన్నట్లయితే మళ్ళీ ఆ బిడ్డని నాకు అప్పజెప్పమని అడిగాడు. ఆయన ఏమన్నాడండి, ఇదంతా ధర్మానికి సంబంధించింది. ఆయన అన్నాడు, శరీరం వదిలిపెట్టిన తర్వాత బాంధవ్యాలు ఎట్లా తెగిపోతాయో ఆ శరీరంతో కూడా మాకు ఏ అధికారం ఉండదు, వాడి ఆత్మని మేము ఇక్కడికి తెస్తాం, కానీ వాడి శరీరం అక్కడే ఉంటుంది, వాళ్ళు అక్కడే ఉంచుకొని ఉంటారు, ఎక్కడో వెతుక్కోమను అన్నాడు కాస్త కొద్దిగా నిర్లక్ష్యంగా. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు, గురుదక్షిణ గనక చెందించకపోతే నేను ఇక్కడే యమలోకం దగ్గరే ఉండిపోతాను, నా గురువు కోరుకున్నది నేను ఇవ్వాలి, నాకు పాఠం చెప్పాడు, పద్యం చెప్పాడు అన్నాడు. అప్పుడు యముడు ఒక మాట ఏమన్నాడంటే, పిల్లవాడి పేరేమిటి అని అడిగాడు. పేరు చెప్పాడు. ఆయన ఆత్మలన్నీ కూడా ఆయన దగ్గర, ఇది కథగా ఉంటుంది, ఆత్మలు అక్కడ ఉన్నాయా, చెట్టుకు వేలాడేశారా, షోకేసులో పెట్టారా, ఆ ప్రశ్నలు మనస్సులో తెచ్చుకోకండి. ఒక ఆత్మ, ఓ ఆత్మని మళ్ళీ అటువంటి శరీరం ఇవ్వటానికి ఆయనకి యమధర్మరాజుకి ఒక అవకాశం ఉంది గనక ఈ సాందీప మహర్షి యొక్క కుమారుడి విషయంలోనే యమధర్మరాజు ప్రకృతిని ధర్మాన్ని తప్పించాడు, పక్కకు వెళ్ళాడు. కృష్ణుడు, నువ్వు ఆగ్రహించకు, నువ్వు ఇంత దూరం నా దగ్గరికి సశరీరంగా వచ్చావు అంటే మీ గురువుగారి అబ్బాయిని నీతో పంపిస్తాను అని ఆ పిల్లవాడిని పంపటం, ఆ పిల్లవాడిని తీసుకొని నీళ్లలో నుంచి పిల్లవాడు కృష్ణుడు రావటం, సాందీప మహర్షికి ఆయన భార్యకి ఆ సాందీప కుమారుడిని అప్పచెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇది కంసవధ వైపు వచ్చారు.